అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇరాన్, అమెరికా మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి వాహనం చక్రం ఆగిపోయేలా చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో యుద్ధ నౌకల మోత, ఆయిల్ షిప్పుల రాకపోకల నిలిపివేతతో గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా చేసే నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోవడంతో దాని ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ బంకులపై పడింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు స్థానిక ఇబ్బందులు తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, లారీలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. రబీ కోతల సమయం కావడంతో పొలాల్లో హార్వెస్టర్లు నడవక, డీజిల్ దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం పడింది. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ అందక రొయ్యలు, చేపల సాగు చేసే రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఆయిల్ కంపెనీలు అకస్మాత్తుగా క్రెడిట్ ఆప్షన్ను రద్దు చేయడమే ఈ కృత్రిమ కొరతకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం వల్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిఎస్, సివిల్ సప్లైస్ అధికారులతో భేటీ అయ్యి వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు.